ఈరోజు మనం డ్రగ్ అండ్ ఫుడ్ ఇంటరాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ డ్రగ్ తీసుకుంటే ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బట్ ఒక స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు మన ఛానల్ని ఫాలో అవ్వట్లేదు. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు బాగా హెల్ప్ అవుతాయి. నేను కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశా, సో మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైనా మీరు యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకున్న టాబ్లెట్ సరిగా వర్క్ చేయదు. ఎందుకంటే ఆ డైరీ ప్రోడక్ట్స్తో డ్రగ్ రియాక్షన్ చెంది అబ్జార్ప్షన్ సరిగా జరగదు. నెంబర్ 2, స్టాటిన్స్ అంటే మీ దగ్గర ఉన్న కొలెస్ట్రాల్ టాబ్లెట్ని తీసుకునే దానిని స్టాటిన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అట్రవాస్టాటిన్, సిమ్లాస్టాటిన్ వేసుకునేటప్పుడు గ్రేప్ జ్యూస్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆ డ్రగ్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో మీరు నెక్స్ట్ టైం స్టాటిన్స్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మనకు మజిల్ వీక్నెస్ అండ్ లివర్ టాక్సిసిటీ పెరుగుతుంది. సో ఇప్పటి నుంచైనా మీరు జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 3, ఐరన్ సప్లిమెంట్ తీసుకునేటప్పుడు మీరు టీ, కాఫీ, డైరీ ప్రోడక్ట్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే టీ, కాఫీలో ఉన్న కాల్షియంతో డ్రగ్ బైండ్ అయ్యి టాబ్లెట్ అబ్జార్ప్షన్ లెవెల్ తగ్గిస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై డాక్టర్ GMD.